నదికి వరద వచ్చిన నేపథ్యంలో అవనిగడ్డ పాత ఎడ్లంకకు రాకపోకలు నిలిచిపోయే ఆ గ్రామం నుండి అవనిగడ్డకు రావడానికి కృష్ణానదిపై గ్రామస్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న కాజ్వే వరద నీటి ఉధృతికి వాళ్ల కళ్ళ ఎదుటే కోతకు గురవడంతో ఆ గ్రామస్తులు అవనిగడ్డకు రావడానికి ఉన్న ఏకైక రహదారి కోతకు గురైంది. గడిచిన 5 ఏళ్ల కాలంలో వచ్చిన వరదలకు ఈ కాజ్వే కోతకు గురి కావడంతో నాటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే గ్రామస్తులు స్వయంగా కాజ్వేని ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ అవనిగడ్డకు వచ్చినప్పుడు ఎడ్లంక కాలిబాట వంతెన నిర్మాణానికి 8.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నానని చెప్పినప్పటికీ ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదని మండిపడుతున్నారు. మరలా నేడు అదే విధంగా కాజ్వే కోతకు గురవడంతో గ్రామస్తులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. పనులకు వెళ్లాలన్నా, పాఠశాలలకు వెళ్లాలన్నా, ఆసుపత్రికి వెళ్లాలన్నా గ్రామం దాటి అవనిగడ్డకు వెళ్లాల్సిందేనని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా తమకు శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి నాటు పడవ ద్వారా గ్రామానికి రాకపోకలు కొనసాగిస్తున్నారు. అని అనుకున్నామండి, ఎక్స్పెక్ట్ చేసినారు. ఆ విధంగానే జరిగింది. 3,00,000 + 10,000 క్యూసెక్ వాటర్ వదులుతా ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర. దాన్ని అనుకున్నాగానే మేము పొద్దునుంచి చర్యలు తీసుకున్నాము. ఒక పడవ ఏర్పాటు చేసాము. అటువైపు గ్రామస్తులకు రాకపోకలకు అనుకూలంగా ఉండేటట్లు. మరీ ఎక్కువ అనిపించి వాళ్ళకి ఏదైనా షెల్టర్ అవసరం అంటే అది కూడా అరేంజ్ చేస్తామండి. మీరు చూస్తుంది పాత ఎడ్లంక పల్లిపాలెంలో కాజ్వే వరద కారణంగా ఎలా కొట్టుకుపోతుందో చూస్తున్నారు. ఈ సమస్య అనేది ఇప్పుడు కాదని కొన్ని సంవత్సరాలుగా మా గ్రామస్తులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి పెద్ద సమస్య ఇది. గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ తాత్కాలికంగా వంతెన నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా పడవ ప్రయాణాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అయినా ఇంతవరకు ఎటువంటి సహాయ సహకారం అందించలేదు మాకు. కనుక వెంటనే తక్షణం ప్రభుత్వం స్పందించి మా రాకపోకలకు విఘాతం కలిగినందుకు ఒక పడవ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి స్కూల్ పిల్లలు కానివ్వండి, కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, వందలాది మంది జనాలు అవనగడ్డ వెళ్తూ ఉంటారు. వారికి ఈ కాజ్వే తెగిపోవడం వల్ల ఎటువంటి నిత్యావసరాలు కానీ కూలి పని కానీ వెళ్ళే అవకాశం ఉండదు. కనుక వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అనేక రకాలైన సహకారం ఇవ్వాల్సింది కోరుకుంటున్నామండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో క్రిప్టో కరెన్సీ